వ్యవసాయంలో వస్తున్న వరుస నష్టాలతో అన్నదాతలు ప్రైవేటు రుణాల ఊబిలో చిక్కుకుపోతున్నారని, అలా జరగకుండా రుణమార్పిడి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవా సంస్థ అధికారులు రైతులకు సూచించారు. తద్వారా ప్రైవేటు రుణాల నుంచి బయటపడే అవకాశాలున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు రుణమార్పిడి పథకం కింద తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రావాలని, అలా బ్యాంకులు రుణాలు అందించని పక్షంలో జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారులను సంప్రదించాలని ఈ సమావేశంలో రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరిరావు కోరారు. రైతుల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతూ ఆత్మహత్యలు ఇప్పటికీ జరగడానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైన కారణము వాళ్ళు ప్రైవేట్ అప్పులపై కడుతున్నటువంటి అధిక వడ్డీ అని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కూడా రైతులు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని సూచనలు ఇచ్చింది. అయినప్పటికీ మన రాష్ట్రంలోని బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పెడిచెవున పెట్టి ఏ ఒక్క రైతు కూడా ఇలాంటి అవకాశం ఉన్నట్టు చెప్పలేదు, ఇలాంటి రుణాలు ఇవ్వలేదు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు తప్పనిసరి ఇది ఇవ్వాల్సిందని చెప్పి అన్ని డిస్టిక్లలో ఉన్నటువంటి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్లు, సెక్రటరీ గారు, జడ్జిలు, డిస్టిక్ జడ్జి, సీనియర్ జడ్జిలను బాధ్యులు చేశారు. అట్లనే తాలూకా జడ్జి ఉంటారు, వారిని కూడా బాధ్యులు చేశారు. రైతులు ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఎంబడే బ్యాంకర్స్ను, అగ్రికల్చర్ ఆఫీసర్స్ను, రైతులను పిలిపించి మీటింగులు పెట్టి వీళ్ళందరికీ చెప్పి ఈ రుణాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు హన్మకొండ న్యాయ సేవా సదన్లో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ సెక్రటరీ గారు, హన్మకొండ జిల్లా న్యాయ సేవాధికారి సెక్రటరీ అండ్ సీనియర్ జడ్జెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. లీడ్ బ్యాంక్ మేనేజర్స్ వచ్చారు, నాబార్డు వాళ్ళు వచ్చారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్, రైతులు వచ్చారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళందరూ వచ్చారు. అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఏదైనా బ్యాంక్ వాళ్ళు మీకు ఇబ్బంది చేసినట్టయితే దరఖాస్తు మా న్యాయ సేవా సెంటర్కి మాకే పంపండి, మేమే బ్యాంకులకు పంపిస్తాము. మీరు మాత్రం హైకోర్టు ఆదేశాలు పాటించకపోతే చర్యలు ఉంటాయని చెప్పి అందరిని హెచ్చరించడం కూడా జరిగింది. ఈ అవకాశాన్ని రైతులందరూ వాడుకొని ప్రైవేట్ అప్పుల నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం.